బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. సబ్జెక్టుపై మాట్లాడడం చేతగాక ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సొమ్ము ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది మేము నాలుగు గోడల మధ్యనో గడిల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి రాళ్ళకి లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి కాలువలు పోయిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25,000 కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు. అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేదం, వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు, ఇందా చెప్పినట్టుగా మేము పోడు భూములకు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తారు.